జిల్లా పొన్నూరు మండలంలోని మాచవరంలో అక్రమ రేషన్ బియ్యం తరలింపు కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పొన్నూరు మండలం మాచవరంలో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. రూరల్ ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక ఆటోలో తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మాచవరంలో అక్రమ రేషన్ బియ్యం తరలింపు కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పొన్నూరు మండలం మాచవరంలో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. రూరల్ ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక ఆటోలో తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే, రైట్ మానస. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలం మాచవరంలో పోలీసు భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తుంది. వారిని చాకచక్యంగా పోలీసు రూరల్ ఎస్ఐ శ్రీహరి విశ్వసనీయ సమాచారం అందడంతో తన సిబ్బందితో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే బియ్యంతో పాటు ఆటోను కూడా సీజ్ చేశారు అన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆటో సిబ్బంది, డ్రైవరు ఘటనపై కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి లోడ్ ఎవరు దీని వెనకాల ఎవరు తరలిస్తున్నారు, ఈ రేషన్ మాఫియా వెనకాల ఎవరున్నారు అంశాలపై పోలీసులు విచారణ జరిపారు. అయితే పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలుపాల నరేంద్ర రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకు చెందాలని అని అక్రమంగా తరలించిన వారిపై తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేది సిద్ధాంతం ఉన్నారు. అంటే పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా తెలిసింది అనమాట. అయితే గతంలో తనిఖీల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని సీత షిప అనే పదం సెన్సేషన్ లా హిట్ అయింది అనుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అని అదే విధంగా ప్రజలకు రేషన్ బియ్యానికి అందే విధంగా సంకల్పంతో ఉన్నారనమాట. అయినప్పటికీ విచ్చలవిడిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని అనే పేద ప్రజలకు అందనివ్వకుండా పేద ప్రజల దగ్గర నుంచి సుమారుగా 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. అంటే ఆ బియ్యాన్ని మొత్తం తీసుకొని పక్క రాష్ట్రాలకి 50 రూపాయలకి పై చిలుకులు పైన అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో రేషన్ బియ్యాన్ని చాకచక్యంగా పట్టుకున్న క్రమంలో అంటే ఇదే పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఇదే పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 కానిస్టేబుల్ అయితే అంటే గోప్యంగా సమాచారాన్ని విశ్వసనీయమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచకుండా ఈ సమాచారాన్ని అంటే ముందస్తుగానే పోలీసులు వస్తున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు అనే సమాచారాన్ని ఇదే రేషన్ మాఫియాకి ఇదే కానిస్టేబుల్ చెప్పడంతో ఆ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అదే స్టేషన్ కి సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ శ్రీహరి అని ఇప్పుడు అదే పొన్నూరు నియోజకవర్గంలో ఎస్ఐగా శ్రీహరి ఈ విశ్వసనీయ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వారిని అనే ఆ వాహనాలని సీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఈ పొన్నూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇట్లాంటి ఈ సంఘటనలు జరగకుండా ఈ రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకి అలా అని చెప్పని పోలీస్ సిబ్బంది అయితే కృషి చేస్తున్నారు. మనస అయితే సువర్ణబాబు, చెప్పండి, ఎవరైతే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అయితే ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో కూడా గతంలో కూడా ఇట్లానే భారీ ఎత్తున ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ చూసుకున్నట్లయితే పొన్నూరు నియోజకవర్గాన్ని నుంచి అయితే రేషన్ మాఫియా అనేది ఒక ముఠా అనేది ఉందన్నమాట. ఇది రేషన్ బియ్యాన్ని అని ఇక స్టోర్ దగ్గర నుంచే డైరెక్ట్ గా వీళ్ళు కొనుగోలు చేసి అంటే వాళ్ళ చేత దగ్గరికి స్టేషన్ ఇది పేద ప్రజలు అయితే ఏదైతే ఉన్నారో ఆ పేద ప్రజలు వాళ్ళ చేత తంబేపించుకొని ఆ రేషన్ బియ్యాన్ని డైరెక్ట్ గా స్టోర్ దగ్గర నుంచే వీళ్ళు మాఫియా అనేది మాత్రం తీసుకొని ఆ డైరెక్ట్ లోడ్ మాత్రమే తీసుకొని వెళ్తారన్నమాట. వీరిపై అయితే 60 అని చెప్పేసి అనే సెక్షన్ లో కేసు నమోదు చేసి ఆ లారీని అయితే ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు సీజ్ చేసి దీనికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా వాటికి తగిన కఠిన చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం అయితే జరుగుతుంది. మనసా. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.